27, 28, 29 3 రోజులు కడపలో మహానాడు జరపాలని నిర్ణయించాం. 2 రోజులు తీర్మానాలు ఉంటాయి. 27న జాతీయ పార్టీ అధ్యక్షులు నామినేషన్ వేస్తారు. 28న మళ్ళీ జాతీయ పార్టీ అధ్యక్షుని ఎన్నిక. 28 మా వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి జన్మదినం. అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు ఎన్నికైన తర్వాత అభినందనలు కూడా ఉండి 3 రోజులు కన్నీ విని ఎరుగుని చరిత్రలో మహానాడు జరపాలని నిర్ణయించాం. ఆ వివరాలన్నీ కూడా మా అధ్యక్షులు మహానాడు గురించి టోటల్గా అనౌన్స్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ, మే నెలాఖరు నాటికి పార్టీ సంస్థాగతంగా ఉన్నటువంటి ఎన్నికలన్నీ కూడా పూర్తి చేయాలని ఇప్పటికే కేఎస్ఎస్, అదేవిధంగా బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు, క్లస్టరు, యూనిట్టు, మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయి వరకు మహానాడులోగా అన్ని కమిటీలు పూర్తి చేయాలని స్పష్టంగా నిర్ణయం తీసుకొని పాలిట్ బ్యూరోలో చర్చించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని మహానాడు ముందు పూర్తి చేయాలి. ఇందులో ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. మండల పార్టీ అధ్యక్షులు ఎవరైతే 3 టర్ములు 6 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళు దానికంటే పెద్ద పోస్టులోకైనా వెళ్ళాలి, ఇంకొక కమిటీలోకి వెళ్ళాలి తప్ప 3 సార్లు 6 సంవత్సరాలు చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడిని మళ్ళీ వేరే దానికి ఇవ్వాలి తప్ప, వేరే పోస్టులో నియమించాలి తప్ప అదే పోస్టులో ఉంచకూడదని ఈరోజు పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని అది అమలు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా చాలా కష్టాలు ఉన్నాయి. ఈ 11 మాసాల్లో ఎన్ని ఇబ్బందులున్నా, కష్టాలున్నా అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కానీ, సూపర్ 6 కింద ఇచ్చినటువంటి హామీలు కానీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం. ఇప్పటికే పింఛన్ కార్యక్రమం 3,000 నుంచి 4,000 చేశాం. వికలాంగుల పింఛన్ 6,000, 10,000, 15,000 రూపాయలు చేశాం. రేపు మళ్ళీ జూన్ 12వ తారీఖున గత ప్రభుత్వంలో ఎవరైతే భర్తలు చనిపోయి విడోస్గా ఉన్నటువంటి భార్యలకి పింఛన్లు ఇవ్వకుండా ఆప్ చేశారు, అవన్నీ 1,00,000 చిల్లర ఉన్నాయి. ఇవన్నీ రేపు పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో జూన్ 12వ తారీఖున కొత్తగా 1,00,000 పైబడి విడో పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తున్నాం. దీనివల్ల చాలా వరకు చర్చించి మనం గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు వేయడం వల్ల సాటిస్ఫాక్షన్ రావడం లేదని దానికి స్వస్తి పలికి 3 గ్యాస్ సిలిండర్లకి ముందే లబ్ధిదారుడి అకౌంట్లో మేము డబ్బులు వేసేస్తాం. ఆయనే డైరెక్ట్గా కొనుక్కోవచ్చు, కొనుక్కోకపోవచ్చు, లేకపోతే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి నిర్ణయం ముఖ్యమంత్రి గారు ఈరోజు పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని జనసేన, బీజేపీతో మాట్లాడి ప్రభుత్వంలో ఈ ఆదేశాలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.